1990 హీరోయిన్లలో నగ్మా కూడా అగ్ర హీరోయిన్ గా నిలిచింది. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ యాక్ట్రెస్ గా నగ్మా ఉండేది. నగ్మా అలియాస్ నందిత 1974 డిసెంబర్ 25న పోరుబందర్ ముస్లిం తల్లి షమా కాజీ, హిందూ తండ్రి మోరార్జీ దంపతులకు జన్మించింది. 1972లో షమా కాజీ అరవింద్ మోరార్జీ పెళ్లి చేసుకున్నారు. అరవింద్ మోరార్జీ ప్రముఖ వస్త్ర వ్యాపారిగా ఉండేవారు. నగ్మా పుట్టిన 3 నెలల్లోనే మోరార్జీతో నగ్మా తల్లి షమా కాజీ విడిపోయారు. ఆ తర్వాత 1975లో షమా కాజీ బాలీవుడ్ నిర్మాత చంద్ర సదన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికే చంద్ర సదన్ కు రాధిక అనే మహిళతో పెళ్లయ్యి రోహిణి, సూరజ్ అనే 2 పిల్లలున్నారు. వీరు కూడా విడిపోయిన తర్వాత చంద్ర సదన్ నగ్మా తల్లి షమా కాజీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 1977లో జ్యోతిక జన్మించింది. ఆ తర్వాత వారికి ధనరాజ్, యువరాజ్ జన్మించారు. దీంతో నగ్మాకు మొత్తం 5 అక్క చెల్లెళ్లు, అన్న తమ్ముళ్లు అనుకోవాలి. అయితే 48 ఏళ్లు వచ్చినా నగ్మా పెళ్లి చేసుకోలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. నగ్మాను హీరోయిన్ చేయటం తల్లికి ఒక కలలాగా ఉండేది. నిర్మాతగా ఉన్న చంద్ర సదన్ ను నగ్మాను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షూటింగ్లకు తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో నగ్మాకు అవకాశాల కోసం ప్రయత్నించాడు. చిన్న వయసు కాబట్టి నగ్మాకు అవకాశాలు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో నగ్మాకు హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఆరోపణలొచ్చాయి. చంద్ర సదన్ కు మాఫియాతో ఉన్న లింకులతో సల్మాన్ సినిమా బాఘీలో నగ్మాకు అవకాశం దక్కింది. అప్పుడు షూటింగ్లో ఉన్న డైరెక్టర్ శరత్ కు నగ్మా నటన నచ్చింది. దీంతో తెలుగు సినీ రంగంలోకి నగ్మా అడుగు పెట్టేందుకు అవకాశాలు దక్కాయి. సుమన్ సరసన పెద్దింటి అల్లుడులో నగ్మా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. నాగార్జునతో కిల్లర్ సినిమా, చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాల్లో అవకాశాలను కొల్లగొట్టింది. అటు బాఘీ, ఇటు ఘరానా మొగుడు పెద్ద హిట్ కావటంతో ఇక నగ్మా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, గ్యాంగ్ మాస్టర్ సహా 27 సినిమాల్లో నగ్మా నటించింది. బేవఫా, సేవఫా, దిల్వాలే వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి దేశంలోనే బిజీయెస్ట్ నటిగా మారిపోయింది. తమిళ సినిమా కథలంలో ప్రభుదేవా పక్కన నటించే అవకాశం దక్కటంతో అక్కడ కూడా మంచి అవకాశాలు వచ్చాయి. భాష అయిన రోహిణిని మాస్టర్ సినిమాలో చిరంజీవి పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని నగ్మా కల్పించింది. మరో చెల్లి జ్యోతికను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా 2001 వరకు దాదాపు 60 సినిమాల్లో నగ్మా నటించింది. దీంతో తన కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. అల్లరి అల్లుడులో అత్త పాత్రలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టినా అది కొనసాగించలేకపోయింది. అయితే నగ్మా ఎఫ్ఐఆర్లపై మాత్రం గాసిప్స్ బాగానే వచ్చాయి. రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీతో ఎఫ్ఐఆర్లున్నట్టు వార్తలొచ్చాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో గంగూలీ భార్య గొడవ చేయటంతో ఆయన నగ్మాను దూరం పెట్టారట. దీంతో నగ్మా కూడా తన దారి తాను చూసుకుందని అన్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ తో కూడా నగ్మా డేట్ చేసిందనే వార్తలొచ్చాయి. శరత్ తో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినా నగ్మాకు పెళ్లి కాలేదు. శరత్ కుమార్ తన భార్యకు విడాకులిచ్చినా కానీ రాధికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఆ తర్వాత నటుడు రవికిషన్ తో ప్రేమాయణం కొనసాగించిందనే వార్తలొచ్చాయి. దీంతో రవికిషన్ భార్య ప్రీతి రంగంలోకి దిగి నానా గొడవ చేయటంతో వీరి బంధం 3 ముళ్లకు మారలేదట. ఇక చేసేదేమీ లేక రవికిషన్ తో తీవ్రంగా పోటీ పడుతున్న మరో నటుడు మనోజ్ తివారీతో డేట్ కి వెళ్లిందట. ఆ తర్వాత వీరి బంధం కూడా ముడిపడలేదు. దీంతో తనకు పెళ్లి బంధం అచ్చిరాదని అనుకుని ప్రజాసేవ కోసం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించింది.